దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పరిపూర్ణ స్వాతంత్ర్యము. ప్రియులారా, యేసు క్రీస్తునందు మనలను ఆనందింపజేస్తున్న ఈ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు దాసులము కాదు, స్వతంత్రులము. ప్రియులారా, బ్రిటిష్ పరిపాలన నుండి 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్ర్యము రాగా, 1950 జనవరి 20వ తేదీ ఈ రిపబ్లిక్ దినోత్సవాన్ని మనము జరుపుకుంటున్నాం. ప్రియులారా, స్వతంత్ర పౌరులుగా ప్రతి హక్కును మనము అనుభవిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో మన ప్రభువైన యేసు సాతాను పరిపాలన నుండి మనలను స్వతంత్రులుగా చేయుటయే కాక దేవుని రాజ్య పౌరులముగా పరలోకపు హక్కులను అనుభవించినట్లు చేశాడు. 430 సంవత్సరాల నుండి బానిసత్వంలోనున్న ఇజ్రాయేలీయులు పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా విడిపించబడ్డారు. ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనము మేకల రక్తముతో లేక ఎడ్ల రక్తముతో కాక లోకపాపమును తీసివేయు దేవుని గొర్రెపిల్ల ప్రశస్త రక్తము ద్వారా మనము స్వాతంత్ర్యాన్ని పొందాము. ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనములో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు అని యేసు ప్రభు వారు చెప్పారు. మరణశిక్షకు నడిపించే ధర్మశాస్త్ర క్రియల నుండి క్రీస్తు ప్రభు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు నీవు నేను ధర్మశాస్త్రము నుండి విడిపించబడి కృపను పొందుటకు అర్హులమయ్యాం. దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించినప్పుడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధియూ లేదు అని వ్రాయబడి ఉంది. కనుక పౌలు గలతీ సంఘానికి వ్రాసినట్లుగా ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని హెచ్చరించిన రీతిగా మనము పాపము నుండి, సాతాను నుండి, మరణము నుండి, రోగము నుండి, దరిద్రత నుండి, వేదనల నుండి, శిక్ష నుండి, నరకాగ్ని నుండి మనలను విడిపించి మనకు నూతన స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం స్తుతించే వారముగా ఉందాం. మరలా ఈ దాస్యం అనే కాడి క్రిందకు మనం పోకుండా క్రీస్తును వెంబడించే రీతిగా ఉందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి
మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. తండ్రి, మా దేశానికి మీరిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి నీ వందనాలు. భారతదేశాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన, దేశంలో శాంతి సౌభ్రాతృత్వము నాయనదిగో తండ్రి అనుగ్రహించండి. నాయన, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ సమయంలో ప్రభువా, నీ నామమును ఎరగక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుకున్నట్లుగా కృప చూపించండి. నశించిపోతున్నటువంటి బిడ్డలను రక్షించండి. తండ్రి, నీ స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా పనులలో, ప్రయాణములలో నాయన, పరిచర్యలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను నాయన, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి. నాయన, ప్రజాప్రతినిధులను, అధికారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మా దేశమంతటిని కూడా మీరు ఆశీర్వదించాలి నాయన. తండ్రి, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. నాయన, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతిదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీరే తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.